హిబ్రూలో దేవునికి ఉన్న పేరు, తెలుగులో దానికి ఉన్న అర్థం. ఈ వాగ్దానం విన్నప్పుడు, చదివినప్పుడు వినటం, చదవటం ఈ మాసపు వాగ్దానం ఇదిలే అని వదిలేయటం కాదు. కానీ ఏ వాగ్దానం అయితే దేవుడు మనకిచ్చారో, సేవకుని నోటి మాట నువ్వు స్థిరపరుస్తావు కదయ్యా, ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నానని నీ ప్రతి ప్రార్థనలో వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఆ వాగ్దానమే ఘనమైన కార్యాలు మన జీవితంలో జరిగించటం ప్రారంభిస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించడానికి కారణం, ఐగుప్తులో నుండి కనానుకు సాగిపోయేటప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేలటమే కానీ, ఆకాశం నుంచి మన్నా కురవటమే కానీ, సముద్రంలో నుండి పూరేళ్లను రప్పించటమే కానీ, బండలో నుండి నీటి ఓటను దేవుడు రప్పించటమే కానీ, ఈ అద్భుతాలన్నీ దేని మూలంగా జరిగాయో తెలుసా? మోషే చేతిలో ఉన్న చేతి కర్ర ద్వారా. ఆ చేతి కర్రే ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు. ప్రతి పరిస్థితిలో వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వాగ్దానమే మన జీవితాల్లో యేసు నామం పేరిట భీకర కార్యాలు జరిగించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ మాసం హిబ్రూలో దేవునికి వాడబడినటువంటి చక్కటి పేరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏల్ లో ఎవోష్. ఏల్ లో ఎవోష్. ఒకసారి చెప్పండి. ఏల్ అంటే దేవుడు అని అర్థం. లో అంటే నో, మన ఇంగ్లీష్లో నో అంటాం కదా, లో అంటే నో. ఏల్ లో నో. ఏల్ నో ఎవోష్ అంటే సిగ్గుపరచని దేవుడు. తనను ఆశ్రయించిన ప్రజలను ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ ఈ దేవుడు తన ప్రజలను సిగ్గుపడనివ్వడు. విశ్వసించండి ఈ మాట. గడిచిన 4 మాసాల్లో ఏ విషయంలోనైనా నువ్వు సిగ్గుపడ్డావా? ఒకవేళ ఏ విషయంలోనైనా నీ కుటుంబంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి తలదించుకొని, కుటుంబంలో ఏం జరిగిందో నలుగురికి చెప్పుకోలేక సిగ్గుతో, అవమానంతో ఎక్కడైనా గడిచిన దినాల్లో నువ్వు తలదించుకొని ఒకవేళ బ్రతుకుతూ వచ్చావా? యేసు నామం పేరిట రాగల మే మాసం నుండి నీవెన్నడూ సిగ్గుపడకుండా ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే దేవుడు నీ తల పైకెత్తునుగాక. మీ అబ్బాయి వయసు 29 సంవత్సరాలట్టుగా ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఆ బిడ్డకు ఉద్యోగం రావటాన్ని బట్టి, ఉద్యోగం రాకపోవటాన్ని బట్టి, ఉద్యోగం రాలేదు అని చెప్పుకోవటానికి అవమానమై సిగ్గాయి మీ అమ్మాయి వయసు 30 సంవత్సరాలట్టు కదా. ఇంకా ఇలాంటి కొన్ని మాటలు వింటూ ఎక్కడైతే సిగ్గుతో నువ్వు తలదించుకున్నావో యేసు నామం పేరిట అదే విషయంలో రాగల మాసం దేవుడు నీ తల పైకెత్తునుగాక. ఇక మీదట నీవెన్నటికీ సిగ్గుపడకుందువుగాక. ఆమెన్. మీటింగ్కి వెళ్ళేటప్పుడల్లా అమ్మ, మచిలీపట్నం మనం ఎప్పుడు మీటింగ్ పెట్టాల. విజయవాడ చాలాసార్లు వెళ్ళాను అక్క, మన చుట్టాలు చాలామంది ఉన్నారు విజయవాడలో. ఏలూరు చాలాసార్లు వెళ్ళాను. మచిలీపట్నం మనకు కొత్త కదా. అట్ దట్ సేమ్ టైం సిరిసిల్ల ఇంకా కొత్త. మీటింగ్ పెట్టేటప్పుడు గుండెల్లో నుంచి సిరిసిల్లాలో అడుగు పెట్టేటప్పుడు నా కళ్ళు చెమర్చాయి, కళ్ళమన్నీళ్ళు దారలుగా కారుతూ ఉన్నాయి. దేవా, మీ నామం ప్రకటించడానికి ఇక్కడ అసలు అవకాశం లేదు కదా. ఆ స్థలంలో నిలవబడి ఏం దీర్ఘ ప్రసంగం ఏం చేయకపోయినా పర్వాలేదయ్యా, యేసే నిజదేవుడు, యేసు తప్ప మానవాళికి మరొక ఆధారం లేదు, పరలోకానికి యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గమని ఆ ఒక్క మాట ఘంటాపదంగా చెప్పిన చాలయ్యా, నా బ్రతుకు ధన్యమైపోద్ది, మా బ్రతుకు ధన్యమైపోద్ది. పిల్లలు పగలనక రాత్రి అనక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టామయ్యా. లోపట ఒక మాట, అయ్యా నువ్వు సిగ్గుపరచని దేవుడవు కదా,
ఖాళీ కుర్చీలకు వాక్యం చెప్పకూడదయ్యా. ఒకవేళ నువ్వు అనుమతిస్తే ఖాళీ కుర్చీలు కూడా వాక్యం చెప్తాం, ఖాళీ కుర్చీలు కూడా మేము పాటలు పాడతాం. కానీ సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మేము అక్కడ సేవ చేయనట్లుగా, మా తల పైకెత్తబడినట్లుగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నుంచి ప్రజలను నడిపించాయి అని ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటే అద్భుతం తెలుసా. మనం ఇన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసాం, ఎక్కడ మనం సిగ్గుపడలేదు. ఎందుకో చెప్పంటారా? మన గొప్పతనం కాదు, ఆ దేవుడు సిగ్గుపరచని దేవుడు. చెప్దాం గట్టిగా, ఈ దేవుడు సిగ్గుపరచని దేవుడు. ఒకసారి చూడండి యెషయా గ్రంథం. రేపు ఉదయం కూడా ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో ఇదే వర్తమానం, తప్పకుండా లేవటంతో వాక్యం వినండి. క్లుప్తంగా నేను కొన్ని మాటలు చెప్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం నేను చదువుతాను. ఇజ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నిన్ను నీవు మరుగుపరుచుకొను దేవుడివై ఉన్నావు. ఒకసారి నా వైపు చూడాల. ఇజ్రాయేలు దేవా, రక్షకా, నిన్ను నీవు మరుగుపరుచుకొను దేవుడివై ఉన్నావు. మన చర్చిలో దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు చూడండి. ఎక్కడున్నాడమ్మా? ఎక్కడైనా ఫోటో కనపడిందా? బొమ్మ కనపడిందా? కనపడ్డు. మరుగ్గా ఉండి తన కార్యాలు చేసే దేవుడు. ఇజ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నిన్ను నీవు మరుగుపరుచుకొను దేవుడివై ఉన్నావు. మీరే చదవండి, నేను చదవలేను ఆ మాట. ఒకడును మిగలకుండా అందరూ కలవరపడుదురు. ఆ తర్వాత మాట అంటాడు, యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయము నొందకయు నొందురుగాక. దేవుడి మాట మన జీవితంలో స్థిరపరచున్నట్లుగా 2 చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. అంత మాత్రమే కాదు, మీరు ఎన్నటెన్నటికి, మే మాసమే కాదు, జూన్ మాసమే కాదు, 2025 సంవత్సరమే కాదు, 2026 సంవత్సరమే కాదు, భూమి మీద ఇక మీదట నువ్వు బ్రతికిన కాలమంతా ఎన్నటెన్నటికి నీవు సిగ్గుపడకుందువుగాక, విస్మయము నొందకుందువుగాక. గుండెల నిండా ఒకటే నమ్ము. గడిచిన దినాల్లో కొన్ని విషయాల్లో సిగ్గుపడ్డావేమో, గడిచిన దినాల్లో కొన్ని విషయాల్లో అవమానపడ్డావేమో, నలుగురికి ముఖం చూపించలేక, నలుగురి ఎదుట తలెత్తుకోలేక, జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి అవమానంతో కృంగిపోయి కుషించిపోయి నలుగురి మధ్యలో ఒకవేళ తలెత్తుకోలేని స్థితిలో గడిచిన దినాల్లో బ్రతికిన, అలాంటి స్థితిగతులు గతంలో ఒకవేళ నేను ఏలుబడి చేస్తూ ఉన్నా, నిశ్చయముగా ఈ రాత్రి నుండి ఎన్నటెన్నటికి నీ పిల్లలు సిగ్గుపడకుందురుగాక, నీ కుటుంబం సిగ్గుపడకుండునుగాక, నీ వ్యాపారంలో సిగ్గుపడకుందువుగాక, నీ ఆర్థిక విషయాల్లో సిగ్గుపడకుందువుగాక, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో సిగ్గుపడకుందువుగాక. ఎందుకో చెప్పంటారా? ఈ దేవుడు సిగ్గుపరచని దేవుడు. ఈ దేవుడు సిగ్గుపరచని దేవుడని బైబిల్లో చాలామంది భక్తులు ఎరిగారు. అయితే ఒక భక్తుని విషయం చెప్పి, మన బ్రతుకులో అసలు ఎందుకు సిగ్గుపడతాం? సిగ్గు అనేది మన బ్రతుకులోకి రాకుండా, తల దించిన చోటే మన తల దేవుడు పైకెత్తాలంటే ఎలా బ్రతకాలో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న దినము వరకు ఆయన కాపాడగలడని
రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తులైన పౌలు సంపన్న కుటుంబంలో పుట్టిన ఆయన, తార్సు అనే పట్టణానికి చెందిన ఆయన. తార్సు అనేది సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి పట్టణం. అద్భుతమైన వ్యాపారం జరిగేది. వాళ్ళ నాన్నగారు డేరాలు గుట్టేవాడట. ఆ రోజుల్లో గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశాడు. ఎంత గొప్ప సంపన్న స్థితిలో పుట్టి పెరిగిన పౌలు యేసుక్రీస్తు నిజదేవుడిని తెలుసుకున్న తర్వాత యేసు వైపు రావాలనుకున్నాడు. కుటుంబీకులు అన్నారట, సౌలా, పౌలా, నువ్వు యేసు వైపే కనుక వెళ్తే మేము సంపాదించిన వాటిలో అనా పైసా కూడా నీకు ఇయ్యం. మేము ఆస్తికపోతే ఎట్లా బతుకుతావురా? మేము సంపాదించిన ఆస్తిపాస్తులో నీకు పాలికపోతే ఎలా జీవిస్తావు? నీ బ్రతుకేమైపోద్ది? ప్రజలు అందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే అపోస్తుడైన పౌలు వారు అంటున్నారు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను అప్పగించిన దానిని రాబోవుచున్న దినం వరకు కాపాడగలడని రూఢిగా నేను నమ్ముతున్నాను. అపోస్తుడైన పౌలు చెప్తున్న మాటలో ఉన్న అద్భుతం ఏంటో తెలుసా? నేను నమ్మిన నా దేవుడు ఉన్నాడే, యేసు 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 అంటూ ప్రపంచమంతా ప్రకటిస్తున్నానే, నేను నమ్మిన నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, సిగ్గుకు నన్ను అప్పగించడు, అవమానానికి నన్ను అప్పగించడు. ఈ దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదని ఆ దేవుని మీద ఉన్న విశ్వాసంతో, మానవ భాషలో చెప్పాలంటే తండ్రి ఇంటి నుండి కట్టుబట్టలతో బయలుదేరిచ్చాడు. వెడుతోనండి మిమ్మల్ని అడుగుతా, పౌలును దేవుడు ఎక్కడైనా సిగ్గుపరిచాడా? 2 ఖండాలలో విజయోత్సవంతో దేవుడు ఊరేగించాడు. 2 ఖండాలు కదిలించే ఒక అద్భుతమైన శక్తిగా పౌలును దేవుడు వాడుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. పదే పదే చెప్తాడు. ఏమంటాడు? నేను నమ్మిన వానిని, చెప్పాలి, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక. నా దేవుడు ఎవరో నాకు తెలుసు. అయితే నిజమే, దేవుడు ఎవరో తెలుసు, కానీ అక్కడ ఒక మాట అంటాడు, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను. అంటే పౌలు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? నేను మిమ్మల్ని అడుగుతా, దేవుని నమ్ముకున్న పిల్లలకి శ్రమలు వస్తాయా? వస్తాయా? చెప్పాలి. దేవుని నమ్ముకున్న ప్రజలకు శ్రమలు వస్తాయా? వస్తాయి. పౌలు గారే అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు శ్రమల పాలైపోతారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎన్ని శ్రమలు నీ బ్రతుకులో ఎదురైనా, శ్రమలలో ఒకసారి చూడండి, ఎన్ని శ్రమలు నీ బ్రతుకులో ఎదురైనా శ్రమలు కాల్చి నిన్ను బూడిద చేయలేవు. ఎదురయ్యే ప్రతి శ్రమ మహిమ కొరకే దేవుడు అనుమతిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, అపాయాలు వస్తాయి. కొంతమంది చుట్టూతో అన్ని ప్రజలు చూసి నిన్ను కూర్చి అంటారు, అమ్మ దేవుడు 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 అని నువ్వు పరిగెత్తితే ఏంటమ్మా ఈ కష్టాల్లో? వాళ్ళకి రానట్టు రోగాలే వాళ్ళకి రానట్టు, సమస్యలే వాళ్ళకి రానట్లు, మనమే సమస్యలు అనుభవిస్తున్నట్లు, ఏమయ్యా దేవుడు దేవుడు అని దేవుని దగ్గరికి పరిగెత్తావు, ఏంటయ్యా ఈ కష్టం? కొంతమంది ఎగతాళిగా మాట్లాడతారు. వాళ్ళని చూసి నువ్వు వేడిసి ఎట్లా అని అట్లా అనొద్దు. నువ్వేమన్నాలో తెలుసా? నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, ఆయన నన్ను సిగ్గుపరచని దేవుడు. ఏ రోజుకైనా నా తలపైకెత్తుతాడు ఆయన. ఏ రోజుకైనా విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు ఆయన. ఈరోజు ఎగతాళి చేసిన నోరులే, విమర్శించిన నోరులే రేపు ప్రశంసించేటట్లుగా దేవుడు చేస్తాడు. వాడి బ్రతుకు చూడు ఏమైపోయిందో, వీడి బ్రతుకు చూడు ఏమైపోయిందోనని ఎవడు గుచ్చి నా కుటుంబాన్ని గూర్చి మాట్లాడాడో, నా పిల్లల గూర్చి మాట్లాడాడో, నా ఆర్థిక విషయాల గూర్చి ఎవడు గుచ్చి వేలు చూపించి మాట్లాడాడో వాడే నా ఆశీర్వాదాన్ని చూసి షహబాషురా, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని వారు మాట్లాడేటట్లుగా నా దేవుడు కార్యం చేస్తాడని గుండెల నిండా ఈ విశ్వాసాన్ని పెట్టుకొని నువ్వు బ్రతుకుదువుగాక. పెద్దగా ఈ మాట చెప్పండి, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. పెద్దగా చెప్పండి. రామాయంపేట అక్క, ఏమి ఎరిగావు నువ్వు నమ్మిన వాడిని గురించి? సిగ్గుపరచని దేవుడు అని నేను నమ్మా, అవమానానికి అప్పగించని దేవుడు అని నేను నమ్మా,
శత్రువుల ఎదుట నేను తలదించుకునేటట్లుగా ఎగతాళికి అప్పగించని దేవుడు అని నేను నమ్మా. పౌలు నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయలా. ఆయన నమ్మిన దానికంటే మరెక్కువగా దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. యేసు నామం పేరిట ఈ దినము నుండి ఎన్నటికీ నీవు సిగ్గు నొందకుందువుగాక. అయితే ఒక మాట, అసలు ఈ సృష్టిలో సిగ్గు అనేది ఎలా వచ్చింది? ఆదికాండంలో మనం చూస్తే అవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞను అనుసరించినంత కాలం లేఖనాల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు సిగ్గు ఎరుగకుండిరి. నా భాషలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞలు అనుసరించినంత కాలం అసలు వాళ్ళ డిక్షనరీలో సిగ్గు అనేదే లేదు. చప్పలు కొడదాం గట్టిగా. కొంతమంది అంటారు కదా, ఏం భయపడుతున్నట్టున్నావు అని అన్నావు అనుకోండి, భయమా నా డిక్షనరీలోనే లేదంటాడు. అన్నారా? ఎవరో కాస్త టెన్షన్ పడుతున్నట్టున్నావు, టెన్షనా నా డైరీలో లేదంటాడు. నేనంట, మనుషుడు దేవుని ఆజ్ఞను అనుసరించి బ్రతికిన కాలమంతా సృష్టిలో డిక్షనరీలో సిగ్గు అనేది లేదు, అవమానం అనేది లేదు, ఎగతాళనేది లేదు. ఎప్పుడైతే అవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో దిగంబరులు అయిపోయారు, ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుతున్నారు. సిగ్గు అనేది అప్పుడు ప్రారంభమైంది. క్రైస్తవ జనమ 100% దేవుని ఆజ్ఞానుసారంగా నేను బ్రతికినా నువ్వు బ్రతికినా సిగ్గుకు అవమానానికి దేవుడు మనల్ని అప్పగించడు. చాలాసార్లు సమాజంలో మనం సిగ్గుపడటానికి మన స్వయం కృతాపరాధం చెప్పటంలో సందేహం లేదు. దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించిన ప్రవర్తన దానికి కారణం అని చెప్పటానికి లేశమైన సందేహం లేదు. కొంతమంది జీవితాల్లో దేవుడు పరీక్షించడానికి చేస్తాడు, అది వేరే విషయం. ఈ సంగతి భక్తుడైన దావీదు కీర్తనలో 2 అద్భుతమైన మాటలు అంటాడు. 119వ కీర్తన 6వ చరణం 80వ చరణం. 119వ కీర్తన 6వ చరణం 80వ చరణం. నాతో కలిసి చెప్పండి. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. అమ్మా, నా వైపు చూడాలి తల్లి. నాతో కలిసి చెప్పండి మాట. నీ ఆజ్ఞలు కొన్నిటిని ఆయన అనలా. ఏమన్నాడు? నీకు ఇష్టమైన ఒక ఆజ్ఞ పట్టుకొని నీ కష్టమైన ఆజ్ఞ ప్రక్కన పెట్టడం కాదు. కీర్తనకర్త దావీదు అంటాడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఇట్స్ రూల్డ్ అవుట్. నీ ఆజ్ఞానుసారంగా నేను బ్రతికితే, నీ ఆజ్ఞానుసారంగా నేను జీవిస్తే నాకు అవమానం కలగనేరదయ్యా. కూర్చొని వాక్యం వింటున్న బిడ్డలారా, కూర్చొని ఒకసారి ఆలోచించు. గడిచిన 4 నెలల్లో ఎక్కడైనా ఏ విషయంలోనైనా నీ బ్రతుకులో అవమానకరమైన సంగతులు జరిగాయా? ఒకవేళ జరిగితే ఏ ఆజ్ఞను ఉల్లంఘించావో, ఏ దేవుని మాటను ప్రక్కన పెట్టావో, ఏ దేవుని మాటను ప్రక్కన పెట్టాన్ని బట్టి నీ బ్రతుకులో అవమానం ఎదురైందో ఒక్కసారి కూర్చొని ఆలోచించు. ఒకవేళ నీవు దారి తప్పిపోయి ఉండకపోవచ్చు. నీ కుటుంబంలో ఎవరైనా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారా? దేవుని మాటను పెడచెవిని పెట్టారా? దేవుని మాట నిర్లక్ష్యం చేసి సొంత ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళారా? ఈరోజు వాక్యం వింటుండగా ఏ ఆజ్ఞల్లో తప్పిపోయావో ఆ ఆజ్ఞను పాటించేవారిగా మన ముందుముగాక. ఇదే భక్తుడు 80వ వచనంలో అంటాడు. చూడండి ఒకసారి, 80వ వచనం నాతో కలిసి. నేను సిగ్గుపడకుండున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషములగునుగాక. బా అయ్యా వినండి. నేను సిగ్గుపడకుండునట్లు నీ కట్టడల విషయమై నా హృదయము నిర్దోషమగునుగాక. ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన ఈ కట్టడలు ఉన్నాయి కదా, ఈ కట్టడలు నాకు తెలిసినంత వరకు 100% నేను నెరవేర్చా అని నీ హృదయం నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుందా? నేను ఎరిగిన వాక్యం
నేను ఎరిగిన సమాచారం మేరకు ఎక్కడ దేవుని మాట నేను మేరలేదయ్యా, దేవుని మాట ప్రకారం నేను బ్రతికేనయ్యా అని నీ హృదయం దేవుని ఆజ్ఞలను అనుసరించే విషయంలో నీవు నిర్దోషివి అని నీ హృదయం సాక్ష్యం ఇస్తుందా? అలా సాక్ష్యం ఇస్తే దావీదు అంటాడు, నేను సిగ్గుపడను అన్నాడు కదా. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేసిన ఎడలో సిగ్గుపడను అని అన్నాడు కదా. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, దావీదు తన బ్రతుకులో సిగ్గుపడ్డా లేదా? ఎక్కడైనా కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. దావీదు ఎక్కడైనా సిగ్గుపడ్డా లేదా? సిగ్గుపడ్డాడు. ఎక్కడా? తన సొంత కుమారుడే తన మీదకు విరోధంగా లేచి కన్న తండ్రిని చంపటానికి ఆయుధాలు తీసుకొని తరుముతా ఉంటే కొడుకును చంపగలిగినా, అయ్యో కొడుకు మీద యుద్ధం చేసే సింహాసనం కొరకు కొడుకుని చంపిన చెడ్డ తండ్రి అయిపోతా నేనని చెప్పి పరువు కలిగిన దావీదు నలుగురికి ముఖాన్ని చూపించలేక పారిపోతున్నాడు. అరణ్యం వైపు ఒలీవ కొండెక్కుతున్నాడు. ఎక్కేటప్పుడు బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ముఖమును కప్పుకొని. విన్నారు ఈ మాట? ముఖమును కప్పుకొని, ప్రజలకు ముఖాన్ని చూపించలేక, అయ్యా దావీదా ఎందుకు పారిపోతున్నావు? ఏం చెప్తాడు? ఎందుకు ఇట్లా ఆయాసపడుతున్నావు? ఏం చెప్తాడు? నీ కన్న కొడుక ఇట్లా ఏం చెప్తాడు? నీ ఇంట్లో ఏం చెప్తాడు? నీకున్న ఉత్పత్తులు ఇలా ఏం చెప్తాడు దావీదు? అవమానంతో సిగ్గుతో ముఖాన్ని చూపించలేక ముఖాన్ని కప్పుకున్నాడు. సంగమా, ఒక్కసారి ఆలోచించు. దావీదా సిగ్గుతో ఎందుకు ముఖాన్ని కప్పుకున్నావు? అవమానంతో ఎందుకు తలదించుకున్నావు? నలుగురు మధ్యలో ఎందుకు నీ ముఖాన్ని చూపించలేకపోతున్నావు? బత్షెబాతో నేను చేసిన పాపం, నా పాపం ఎక్కడ బయటపడిద్దోనని ఊరియాని చంపిన పాపం నా బ్రతుకులో నాకు శాపంగా మారి సిగ్గుపడేటట్లుగా నా బ్రతుకు మారిపోయిందయ్యా. అవమానపడేటట్లుగా నా బ్రతుకు మారిపోయిందయ్యా. దేవుని ఆజ్ఞ తెలిసి, దేవుని నిబంధన తెలిసి, దేవుని ధర్మశాస్త్రం తెలిసి బుద్ధిహీనుడిగా నేను పాపం చేశా. నేను చేసిన పాపమే నన్ను సిగ్గుకు అవమానానికి అప్పగించిందని దావీదు ముఖం చూపించలేక సిగ్గుతో అల్లాడిపోతున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. తమ్ముడు, నా వైపు చూడు, ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కదా, సినిమాలు తప్పు నీకు తెలుసు, దాని వైపు వెళ్తే నీకు సిగ్గు కలిగిద్దా, ఘనత కలిగిద్దా? ఆలోచించు. అపవిత్రమైన వాటిని చూడటం అది పాపం అని నీకు తెలుసు. తెలిసి కూడా ఆ తప్పటడుగు వేస్తే నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన నీకు సిగ్గు కలిగిద్దా, ఘనత కలిగిద్దా? ఒకసారి ఆలోచించు. శత్రువును కూడా ప్రేమించమన్న దేవుని వాక్యం ఉంది కదా. నేనంట వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం ఉంటుంది కదా. అత్తామామలను సన్మానించడం వాక్యం చెప్తుంది కదా. మరలా చెప్తూ ఉన్నాను, నువ్వు వెతికినా నీకు విరోధి అనేవాడు కనపడకూడదు అని వాక్యం ఉంటుంది కదా. కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించండి అని వాక్యం అంటుంది కదా. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా నీకు కీడు చేస్తే కీడు చేసిన వాడికి మేలు చేసి మేలుతో ఆ కీడును జయించిన జ్ఞాపకం నీకుందా? ఉంటే దేవుని ఆజ్ఞను అనుసరించిన వాడివి. లేకపోతే ఆజ్ఞను అనుసరించకపోవటాన్ని బట్టే మన బ్రతుకులో మనకు సిగ్గు, అవమానం, ఎగతాళి కలుగుతుంది. ఒక్కసారి కూర్చొని ఆలోచించండి బిడ్డలారా. ఇది దిద్దుబాటు చేసుకునే సమయం. నూతన మాసంలో అడుగుపెట్టబోయే ముందు ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో, ఏ విషయంలో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ వచ్చావో, ఏ విషయంలో తప్పిపోయావో అది ఎరిగి దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో దైవజనుడైన ఇర్మియా ప్రవక్త ఇలా పిలిచి మాట్లాడతాడు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. 3వ అధ్యాయం నాతో కలిసి, సిగ్గు నొందిన వారమై సాగిలు పడుదము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక,
మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఇర్మియా ప్రవక్త ప్రజలకు పిలిపిస్తున్నాడు, ఇశ్రాయేలులారా రండి, రండి, నా వైపు చూడాలి. ఇశ్రాయేలులారా రండి. ఎందుకయ్యా? యెహోవా సన్నిధిలో సాగిలపడదాం. దేనికయ్యా? దేవుని స్తుతించడానికా? సాగిలపడి నమస్కారం చేద్దాం రండని భక్తుడైన మోషే పాడిన పాట పాడటానికా? నో. మన బాల్య దినాల నుంచి నేటి వరకు మనం చేసిన పాపాలు, మన పితరులు చేసిన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా సాగిలపడి పశ్చాత్తాపడుతూ ప్రార్థించేద్దాం రండి అని ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు చూస్తూ ఉన్నాం. తల్లి, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని మహిమ నేను అనుభవించాలన్నా నీవు అనుభవించాలన్నా, బైబిల్లో ఒక మాట రాసింది కదా, వారు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పెద్దగా ఇంకోసారి చెప్పండి. దేవుడు అనుగ్రహించు. ఎందుకు వాళ్ళు దేవుని మహిమను పొందలేకపోతున్నారంటే లేఖనం స్పష్టంగా సెలవిస్తున్నమాట, వారు చేసిన పాపాన్ని బట్టి. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమ, కూర్చొని వాక్యం వింటుండగానే వాక్యం అయిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో సాగిలపడి పుట్టిన నాటి నుండి నేటి వరకు నీవు కానీ, నీ కుటుంబీకులు కానీ, నీ పిల్లలు కానీ దేవునికి ఆయాస్కరంగా ఎక్కడెక్కడ ఆయన గాయాలు రేపారో, ఎక్కడెక్కడ దేవునికి విరోధంగా ప్రవర్తించారో, ఎక్కడ దేవునికి కన్నీళ్లు తెప్పించారో, నీవు దేవుని అవమానపరిచిన ప్రతి పరిస్థితి ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సాగిలపడి నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, విడిచిపెట్టగలిగితే, ఇంకెన్నడూ నువ్వు సిగ్గుపడకుండా నీ తల నా దేవుడు పైకెత్తును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి, చివరిసారి. దావీదు బ్రతుకులో దావీదును దేవుడు అవమానానికి అప్పగించాడా? దావీదు చేసిన తప్పుడు పని దావీదుకు అవమానం తెచ్చిపెట్టిందా? నేను ఎప్పుడు చెప్తా, గొప్ప భక్తుడు అంటాడు, క్రైస్తవుని ప్రపంచంలో ఎవడు శపించలేడు. క్రైస్తవుని శపించగలిగే అధికారం, దమ్ము, ధైర్యం ఆకాశ మండలముందున్న దురాత్మ సమూహాలకు లేవు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రక్తం అంత శక్తివంతమైంది. క్రైస్తవుని ఎవ్వరూ శపించలేడు, నిన్ను నీవు శాపగ్రస్తుని చేసుకుంటే తప్ప. నిన్ను నీవు శాపగ్రస్తుని చేసుకుంటే తప్ప. ఒకవేళ తెలిసో తెలియకో ఎక్కడైనా తప్పటడుగు వేసినట్లుగా నీకు జ్ఞాపకం వస్తే, ఈ రాత్రి మాసాంతర కూటంలో యెహోవా సన్నిధిలో సాగిలపడి నీ అపరాధాన్ని ఈ రాత్రి ఒప్పుకోగలిగితే, ఎక్కడ సిగ్గుపడ్డావో, ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ నిందపడ్డావో, నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ దేవునికి పెట్టబడిన పేరు సిగ్గుపరచని దేవుడు. ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఈ సంగతే భక్తుడైన దావీదు గారు ఎరిగి కీర్తనలో చక్కటి మాట అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 3వ చరణం. 25వ కీర్తన 3వ చరణం. నాతో కలిసి చెప్పండి. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడును సిగ్గునొందడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడు, ఏమంటాడు? నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఒక దావీదే కాదయ్యా, ఒక జెర్మియా పాస్టర్ గారే కాదయ్యా, ఒక జార్జన్నే కాదయ్యా, ఒక జ్యోతక్కే కాదయ్యా, ఒక జాన్ బాబు గారే కాదయ్యా, ఒక సుధాకర్ గారే కాదయ్యా, ఒక రెడ్డి అన్నే కాదయ్యా, ఒక అబ్రాహ్మణ్ణే కాదయ్యా. నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవ్వడు సిగ్గునందుడు, ఎవ్వడు సిగ్గునందుడు. నా ఆశ్రయం నీవయ్యా, నా దిక్కు నీవయ్యా, నిన్ను ఆధారం చేసుకొని నేను బ్రతుకుతున్నానయ్యా. నీ కొరకే నేను కనిపెడతా.
నీ కొరకే నేను ఎదురు చూస్తా. ఉదయం కొరకు కావలివాడు ఎదురు చూసినట్లుగా, వర్షం కొరకు భూమి తహతహలాడుతున్నట్లుగా, నీటి వాగుల కొరకు దుప్పి తహతహలాడుతున్నట్లుగా నా దేవుని కొరకే నేను కనిపెడతా. ఈరోజు కనికరించలేదా? రేపు కనికరిస్తాడు ఆయన. రేపు కనికరించలేదా? ఎల్లుండి కనికరిస్తాడు ఆయన. ఈ వారం కనికరించలేదా? వచ్చే వారం కనికరిస్తాడు ఆయన. ఈ సంవత్సరం కనికరించలేదా? వచ్చే సంవత్సరం కనికరిస్తాడు. ఒక రోజు వస్తుంది, తప్పకుండా నా దేవుడు నన్ను కనికరిస్తాడని ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో ఆయన కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడు సిగ్గునందడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. మనుషుల కొరకు కనిపెట్టుకో, నమ్మదగిన దేవుని దగ్గర కనిపెట్టు. నిన్ను సిగ్గుపరచని దేవుని దగ్గర కనిపెట్టు. ఒకవేళ ఇంతకాలం ఎవరెవరో సహాయం చేస్తారని ఎవరెవరి దగ్గరో నువ్వు కనిపెట్టావేమో. నా బంధువులు ఆదుకుంటారు, వాళ్ళు రాబంధువులు కాకపోతే మేలు. అట్లాగా నేను బంధువులు సులకం చేయట్లేదండి. నా బంధువులు ఆదుకుంటారు, నా మేనల్లుడు ఆదుకుంటాడు, మేనమామ ఆదుకుంటాడు, బావ ఆదుకుంటాడు. ఇంకా ఒకవేళ వాళ్ళందరి వైపు చూసి చూసి బ్రతుకులో సిగ్గుపడ్డావేమో. దావీదంటాడు, అయ్యా నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవ్వడు సిగ్గునందడు. హల్లెలూయా. ఎస్, నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నా. నన్ను కనికరించే రోజు వస్తుంది, నా పట్ల దయ చూపే రోజు వస్తుంది, నా తల పైకెత్తే రోజు వస్తుంది, నా కన్నీళ్లు తుడిచే రోజు ఒకటి వస్తుంది, నోటి నిండా నవ్వు పుట్టించే రోజు ఒకటి వస్తుంది. ఈరోజు ఏ గుండెల నిండా ఏడ్పు పెట్టుకున్నానో ఇదే హృదయం నిండా సంతోషాన్ని పెట్టుకొని నాట్యమాడే దినాలు దేవుడు నాకు ఇస్తాడు. ఎందుకంటే నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో, పెద్దగా చెప్పండి అమ్మా ఆ మాట, నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో పద్మానగర్లో ఉన్నవాళ్ళు సిగ్గుపడరు, బిహెచ్ఎల్లో ఉన్న సిగ్గుపడరు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు సిగ్గుపడరు, ఎల్లారెడ్డిలో ఉన్నవాళ్ళు సిగ్గుపడరు, నరసాపూర్లో ఉన్నవాళ్ళు సిగ్గుపడరు, ప్రకాశం జిల్లా వాళ్ళు సిగ్గుపడరు. ప్రపంచంలో యేసు కొరకు కనిపెట్టిన వాడు ఎప్పుడు ఎక్కడ ఎన్నడ వాళ్ళు సిగ్గుపడరు. దావీదు అంటాడు, నీ కొరకు కనిపెట్టుకొని వారిలో. ఈ సంగతి ఒక్కటి నీకు అర్థమైతే చుట్టూత ఎన్ని పరిస్థితులున్నా, గుండెలు బ్రద్దలు చేసే బాధాకరమైన సంగతి ఉన్నా, ఈ సంగతి నీకు తెలిస్తే నీ ముఖం ఎట్టుంటుందో తెలుసా? కోల్గేట్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది. ఎట్టుంటుంది చెప్పండి అమ్మ? కోల్గేట్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎట్టుంటుంది చెప్పండి? కామారెడ్డేనా అనిట్ట? అసలు నేను అంట నల్లటోళ్ళు నవ్వితే ఉంటుందండి. అదిగో మా అంతర్వేది చూడండి మొహం, అబ్బబ్బా. రైట్, ఈ సంగతి కనుక నీకు తెలిస్తే నీ ముఖం ఎలా ఉంటుందో చెప్తా. ఎస్, ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందుడో. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఈ సంగతి కనుక నీకు తెలిస్తే చుట్టూత ఎలాంటి పరిస్థితులున్నా, ఉపద్రవమే రానే, సునామీయే రానే. ఇందాక చెల్లి చెప్పారు, కరోనా పోయిందనుకున్నా. అలాంటి ప్రతికూల పరిస్థితులే రానే. ఒక అద్భుతం, యెషయా గ్రంథం 50వ అధ్యాయం, ఆ మాట నాకు భలే ఇష్టం. 7వ వచనం నాతో కలిసి, ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వల్లే చేసుకుంటేనే. ఎంత బ్రహ్మాండమైన మాట ఇది. వింటున్నారు ఇక్కడ ఏమంటాడు? అక్కడ ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడను. విన్నారు ఇక్కడ? నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాయిలాగా చేసుకున్నాను. రకరకాల రాళ్ళు ఉంటాయి అమ్మ. ఇటుక రాయి తెలుసు కదా, ఇటుక రాయి. కొంతమంది ఎడ చూస్తున్నారంటే తెలవటం ఏంటన్నా, చిన్నప్పుడు వద్దులేకండి అంతటితో ఆపేద్దాం. అంత పెద్దగా చెప్పాలా అమ్మ? రైట్, చూడండి, ఇటుక రాయి ఉంది,
నేల మీద రాస్తే ఏమైపోద్ది? ఇటుకరాయి కరిగిపోద్ది. చాక్ పీస్ ఉంది, బోర్డు మీద రాస్తున్నావు అనుకోండి, చాక్ పీస్ ఏమైపోద్ది? కరిగిపోద్ది, అరిగిపోద్ది. చెకుముకు రాయి ఉంది చూసారా? నువ్వు ఏ రాయికైనా రాయిగాక, ఏ రాయికైనా రాయిగాక, ఆ రాయి అరిగిపోవాల్సిందే, కానీ ఇది మాత్రం ఇతనాభి మార్పు నహి హై. దానిలో మార్పు ఎంత కూడా, నువ్వు దేనికన్నా రాయి, చివరికి వజ్రానికే రాయిగాక, వజ్రం అరిగిపోద్దు కానీ చెకుముకు రాయి అరిగిపోదు, మార్పు చెందదు. పెద్దగా చెప్దాం ఆమేన్. మార్పు చెందదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెకుముకు రాయిలో మార్పు రాదు, ఒకే రీతిగా ఉంటుంది. నేనంట కరువు రాని నవ్వుతానే ఉండు. ఎట్లా నవ్వాలి? కోలుగొట్టి అటాచ్మెంట్. పురుషోత్తం గారు చెప్పు ఒకసారి, ఎట్లుంటుంది? నవ్వండి సార్. చెకుముకు రాయి. అమ్మో, మీ పాప వయసు 30 సంవత్సరాల వయసు వచ్చిందంటగా, పెళ్లి చేయరా? హైదరాబాద్ వచ్చి 30 సంవత్సరాలు అవుతుందట కదా, సొంత ఇల్లు కూడా లేదంటగా. మీ ఆయనకి 10,000 రూపాయల జీతమే అంటగా, 1,00,000 రూపాయల జీతగాళ్ళు మేము బతకలేకపోతున్నాం, 10,000 రూపాయల జీతంతో ఎట్టా బతుకుతారమ్మా? అరే చెప్పండి, చెప్పాలి గట్టిగా, చెప్పండి రా. అరే నవ్వండి సార్. చెకుముకు రాయిలాగా నువ్వు చేసుకుంటావు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నా సహాయకుడు మానవ మాతృడు కాదు, ప్రభువు యెహోవా, ఆయన నాకు సహాయము చేయువాడు గనుక నా ముఖాన్ని చెకుముకు రాయిలాగా చేసుకున్నా. మారదు నా ముఖం. ఈరోజు కాకపోతే రేపు. అసలు నేనంట, ఈ దేవుడు నీ దేవుడు కదా, నీ దేవుడు నిన్ను కనికరించకపోతే ఇంకెవరిని కనికరిస్తాడు? నీ పట్ల అద్భుతం చేయకపోతే ఇంకెవరి పట్ల అద్భుతం చేస్తాడు? నీ పట్ల ఆశ్చర్యం చేయకపోతే ఇంకెవరి పట్ల ఆశ్చర్యం చేస్తాడు? అయితే నీ ముఖం ఎట్లుండాలో తెలుసా? ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా, పెద్దగా చెప్పాలంటే చెకుముకి అవధం దాగిన ముఖంలాగా ఉండకూడదు సార్. వాక్యం విన్నప్పుడు రైట్, మన ముఖాన్ని ఎట్లా చేసుకోవాలంటే చెకుముకి రాయల. ఇది ఎవరి కూర్చున్న మాటో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పిన మాట. పై వచనాల్లో అంటాడు, గడ్డం పెరుకు వారికి, కొట్టువారికి నా చెంపను అప్పగించా, పిడిగుద్దులు చూడండి అక్కడ, కొట్టువారికి నా వీపును అప్పగించా. ఒకసారి నా వైపు చూడండి. ఏమంట? పెద్దగా చెప్పాలరా తల్లి, అంతటితో ఆపుదాం. కొట్టువారికి, ఒకవేళ బెదరే ఇట్ట అన్నాడు అనుకోండి, బెదరే ఇట్ట అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? అయిపోయా ఆ పని చెయ్యంగా. రే సీపీ కట్ట ఎక్కడుంది? కారపొడి ఎక్కడుంది? మొన్న ఈ మధ్య విచిత్రం తెలుసా, నేను పదే కారపొడి అంటూ ఉంటే, ఈ మధ్య కర్ణాటకలో డీజీపీ కళ్ళల్లో కారపొడి చల్లి భార్య చంపేసిందటండి. డీజీపీ గారిని కళ్ళల్లో కారపొడి చల్లి. అవునక్క, డీజీపీ ఆయన, కర్ణాటక రాష్ట్రానికి డీజీపీ కళ్ళల్లో కారం చల్లే ముందు చేపల కూర పెట్టిందట. ఫుల్గా చేపల కూర పెట్టి తినేటప్పుడు కళ్ళల్లో కారం చల్లి చేయాల్సిందంతా చేసిందటండి. సరే, అయితే ఇక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తుని గూర్చి రాయబడిన ప్రవచనం, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకోలేదు. ఒకసారి నా వైపు చూడండి. థూ అని ఊసేవాడికి ఊసుకోరా. నీ కళ్ళ ముందే నా దేవుడు నన్ను లేపబోతున్నాడు. నీ కళ్ళ ముందే విజయోత్సవంతో దేవుడు నన్ను ఊరేగిస్తాడు. వస్తావా? ఉసుకో. అరే ఇంకోసారి ఊరాబాయ్, నేను వద్దాను దేవుడు, ఇంకొకసారి ఊరాబాయ్, ఊసుకో. ఊసేవాడికి చెంపను అప్పగించాడు, పిడిగుద్దులు గుద్దేవాడికి వీపును అప్పగించాడు. ఇది ఎవరిని గూర్చి రాయబడిన మాట? యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడిన మాట. నా ప్రభు బిడ్డలారా, అవమానానికి అప్పగించబడ్డాడు ప్రభు, నిజమే. కానీ అవమానంలోనే ఉన్నాడా?
అవమానాలన్నిటినీ ఆశీర్వాదాలుగా పరలోకపు తండ్రి మార్చాడు. ఇలా మారుస్తాడని యేసుక్రీస్తు వారు ఎరిగి శిలువ మరణానికి అప్పగించబడబోయేటప్పుడు శిష్యులతో చెప్తాడు, శిష్యులారా, మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత రోమీ సైనికులకు అప్పగించబడతాడు, నన్ను సిలువేస్తారు, సమాధి చేస్తారు, నేను చనిపోతున్నాను అని చెప్తా ఉంటే వీళ్ళు ఎట్లా వింటున్నారంటే, ఈయనేంట్రా సావు కబురు చల్లగా చెప్తున్నాడు, నేను చచ్చిపోతానని ఇది క్యాజువల్గా చెప్తున్నాడు ఏంటి, ఇట్లాగే చూస్తున్నారు. తర్వాత ప్రభు అన్నారు, సమాధి చేయబడతా నిజమే, 3వ దినాన సమాధి గుండెను చీల్చి బండను బ్రద్దలు చేసి మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడై తిరిగి లెగుస్తాను. యోనా చేప గర్భంలో నుంచి బయటకు వచ్చినట్లుగా 3వ దినాన నేను బయటకు వస్తాను. ప్రభు చెప్తూ ఉన్నాడు. నేనంట రాగల దినాల్లో తండ్రి అయిన దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు అన్న సంగతి యేసయ్య ఎరిగాడు గనుకే కొరడ దెబ్బలు కొట్టేటప్పుడు ఎక్కడైనా ముఖం మార్చి ఏడ్చి, మీకు దండం పెడతారా, నన్ను కొట్టొద్దురా, ఒరే నన్ను కొట్టొద్దురా, ఎందుకురా బంతి ఆడుకుంటున్నారు అని అన్నారా? చెక్కుముక్కు రాయిలాగా ప్రభు పెట్టుకున్నాడు. ఈరోజు ప్రపంచాన్ని ఏలే మహారాజుగా మార్చబడ్డాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. ప్రపంచాన్ని ఏలే మహారాజుగా మార్చబడ్డాడు. ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తాను. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు బ్రతికారు. ఆయన మహా అవమానం అనుభవిస్తే నేను అనుకుంటా 1 సంవత్సరం లేదు, 33.5 సంవత్సరాలు అవమానం భరించాడు అని అనుకుందాం. ఆయన అవమానాన్ని భరించింది 33.5 సంవత్సరాలే. సిలువ వేయబడి పునరుద్ధానుడైన ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు యేసయ్య ఊరేగించబడుతూనే ఉన్నాడు. యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఆయన ఊరేగించబడుతూనే ఉంటాడు. వీటన్నిటికి మించి 1000 ఏళ్ల పరిపాలన గురించి ఒకసారి వాక్యం చెప్పే కదా. యేసుక్రీస్తు వారు భూమి మీద 1000 ఏండ్లు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, భూపతులందరికీ అధిపతిగా ఉండి ప్రపంచాన్ని ప్రభు పరిపాలన చేయబోతున్నాడు. ఎక్కడ మహారాజుగా ఉండి పరిపాలన చేయబోతున్నాడో తెలుసా? యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకొని 1000 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలన చేయబోతున్నాడు ఆయన. ఒకసారి చెప్పండి, దేని కేంద్రంగా చేసుకొని ఎన్ని సంవత్సరాలు? ఆయన అవమానం అనుభవించింది 33.5 సంవత్సరాలే. మహారాజుగా ఊరేగించబడుతుంది 1000 సంవత్సరాలు. యెరూషలేములోనే ఆయన ఎందుకు మహారాజుగా ఊరేగించబడుతున్నాడో తెలుసా? ఒకప్పుడు ఆ గడ్డ అవమానపరిచింది ఆయన, ఒకప్పుడు ఆ గడ్డ ఆయన తిరస్కరించింది. ఈ దేవుడు ఎవరో తెలుసా? శ్రమ నొందిన ఏంట కొలది తన ప్రజలకు సమృద్ధిని పంచేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే బిడ్డలారా, మన బ్రతుకును దేవుడు అలా మార్చాలంటే మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి పవిత్రులుగా దేవుని దగ్గర మనం బ్రతకాలి. అంతటితో ఆపకూడదు. ఒక విలువైన మాట మీకు చెప్తాను. సిగ్గు అనేది మన బ్రతుకునకు రాకుండా మనం ఎలా బ్రతకాలో చూడండి. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా బహు ఖరీదైన మాటలు, అందరూ గమనించండి. ఆ మాటలు ఎన్నడూ వినని దివ్యమైన మాటలు. ఎస్, నాతో కలిసి. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాటలాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. విన్నారా? సీదోను సిగ్గుపడు. ఎందుకయ్యా సీదోను నువ్వు సిగ్గుకు అప్పగించావు? సీదోను ప్రసవ వేదన పడనిది, సీదోను పిల్లలు కననిది. క్రైస్తవ జనమ, దీని ఆధ్యాత్మిక భాష్యం చెప్తాను. శారీరకంగా పిల్లలిస్తే దేవునికి స్తోత్రం. యవ్వనందువల్ల ఏం దిగులు పడాల్సిన పనేం లేదు. శారీరకంగా నీకు పిల్లలున్నా లేకపోయినా ఆత్మ సంబంధమైన పిల్లలను కనేదిగా సంఘంలో ప్రతి బిడ్డ బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ సంఘంలో ప్రసవ వేదన పడాలి, ప్రసవ వేదన పడాలి, ప్రసవ వేదన పడాలి. ఏ బిడ్డలైతే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రసవ వేదన పడుతూ ప్రార్థిస్తారో,
ప్రసవ వేదనల మధ్యలో ఆత్మలను కంటారో, ప్రసవ వేదనల మధ్యలో అన్య జనాంగాన్ని కంటారో, కన్నీటి ప్రార్థన ద్వారా ప్రసవ వేదనల మధ్యలో నూతనాత్మలను కనే వ్యక్తులుగా ఉంటారో, ఆ వ్యక్తులు బ్రతుకులో ఎన్నడూ సిగ్గునొందరో. బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఎమాన్యుయల్ చర్చికి వస్తున్నారు? ప్రైజ్ గాడ్, సంతోషం. అయితే ఒక మాట, ఇన్ని సంవత్సరాలు సంఘానికి వస్తున్న నీ ఆధ్యాత్మిక జీవితంలో, సంఘంలో ఆత్మీయంగా నువ్వు కన్న పిల్లలు ఉన్నారా? నా వైపు చూడాలి. ఆత్మీయంగా రాజేష్ నువ్వు కన్న పిల్లలు ఉన్నారా? ఆత్మీయంగా నువ్వు కన్న పిల్లలు ఉన్నారా? 10 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి వచ్చి ఒక్క ఆత్మ చొప్పు 10 సంవత్సరాల్లో కనీసం 10 మంది ఆత్మలైన దేవుని కొరకు నువ్వు సంపాదించగలిగావా? ఆత్మలు నువ్వు సంపాదించలేదంటే నీవు సీదోనివే. అందుకే దేవుడు మన బ్రతుకును కొన్ని సందర్భాల్లో సిగ్గునకు, అవమానానికి అప్పగిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. సీదోను సిగ్గుపడు, నీకు ప్రసవ వేదన లేదు, నువ్వు ఆత్మీయంగా సంతానాన్ని కననటువంటి వాడిగా, కననటువంటి దానిగా నువ్వు మిగిలిపోతున్నావు. సీదోను సిగ్గుపడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఏదైనా కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేసేటప్పుడు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసేటప్పుడు పెదాలతో కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది, నోటి మాటలతో కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది, హృదయం బ్రద్దలయ్యేటట్లుగా ప్రసవ వేదనతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకు ప్రసవ వేదన పడాలి? ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థన ఎందుకు? యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనం నుంచి ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తలగక మునుపు మగ పిల్లలను కనినది. అట్టి వార్త ఎవరు విని ఉండిరి? అట్టి సంగతులు ఎవరు చూసి ఉండిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక తల్లి శిశువును కనలేదు. ఒక తల్లి ఒక్క శిశువుకు జన్మనివ్వాలంటే 9 మాసాల ప్రసవ వేదన. ఐ రైట్? 9 మాసాల ప్రసవ వేదన. ఒక్క శిశువును కనటానికి 9 మాసాల ప్రసవ వేదన కదా. నశించిపోతున్న ఒక్క ఆత్మను కనటానికి ఒక్కనాటి ప్రార్థన సరిపోదు, 2 రోజుల ప్రార్థన సరిపోదు. 9 మాసాలు ఆ తల్లి ఎలా ప్రసవేదన పడుతుందో ఒక్క ఆత్మను సంపాదించడానికి సంఘంలో ప్రతి బిడ్డ అలా ప్రసవేదన పడుతూ ప్రార్థించేటువంటి వాడిగా ఉండాలి. మనం అంటాం కదా, దేవా విస్తారమైన ఆత్మలను నడిపించయ్యా, విస్తారమైన ఆత్మలను నడిపించయ్యా, వేల కొలది నడిపించయ్యా. ఏమన్నా కొంచెం గట్టిగా. ఒక్క శిశువును కనటానికి ఎంత ప్రసవేదన కావాలటక్క? ఒక్క శిశువును కనటానికి 9 మాసాల ప్రసవేదనని బైబిల్లో రాసి ఉంది కదా. మరి వేల కొలది ఆత్మలను నడిపించాయి అని పొడి పొడి పెదవులతో ఒక మాట ప్రార్థన చేస్తే సరిపోద్దా? కుదరదు. శిశువును కనేటప్పుడు తల్లి ఎట్లా ప్రసవేదన పడుతుందో ఒక అంశం కొరకు ప్రార్థించేటప్పుడు ప్రసవేదన పడేటట్లుగా సంఘం ప్రార్థన చేయాలి. ఒక స్త్రీ ప్రసవేదన గురించి భక్తుడు ఇలా అంటాడు, శిశువును కనేటప్పుడు తల్లి పడే ప్రసవేదనట ఒకేసారి 20 ఎముకలు పటపటపటమని 20 ఎముకలు పటపటమని ఇరుగుతూ ఉంటే ఎంత వేదన ఉంటుందో ఒక్క శిశువును కనటానికి అంత వేదన అనుభవిస్తుందట. మీరు అందరూ ఎట్ట చూస్తున్నారంటే సిజేరియన్ వచ్చిన తర్వాత ఆ బాధ లేదులేన్న మాకు అన్నాడు చూస్తున్నారు. తెలియట్లే ఈ కాలం ప్రజలకి. సిజేరియన్ వచ్చిన తర్వాత ఆ ప్రసవేదన బాధ, ఆ పురిటి నొప్పుల బాధ ఎలా ఉంటుందో తెలియట్లా. ఒక్క శిశువును కనటానికి 20 ఎముకలు పటపటపని విరిగిపోయేటట్లుగా. సంగమా, ఆత్మలను కనటానికి ప్రసవేదనతో ప్రార్థించే తల్లులు సంఘంలో నుంచి లేవాలి.
రోదించే ప్రార్థన పరులు సంఘంలో నుంచి లేవాలి. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు సంఘంలో నుంచి లేవాలి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు సంగమా, నిద్రమత్తుతో ప్రార్థించకూడదు, ఆవలింతతో ప్రార్థించకూడదు, నిర్లక్ష్యంతో ప్రార్థించకూడదు. ప్రసవవేదన పడేటప్పుడు స్త్రీ చావో బ్రతుకో, డూ ఆర్ డై అన్నట్లుగా చావు బ్రతుకుల మధ్యలో పోరాడుతూ శిశువును కన్నట్లుగా సంఘం కూడా అలా విలపిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించునుగాక. చూడండి, యెషయా గ్రంథం మరో చక్కటి మాట అక్కడ రాసి ఉంటుంది. 26వ అధ్యాయం 17వ వచనం. 26వ అధ్యాయం 17వ వచనం నాతో కలిసి చెప్పండి. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టున్నట్లుగా మేము నీ సన్నిధిలో ఉన్నాము. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. అయ్యా, నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. నా వైపు చూడాలరా తల్లి. నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. ఎలా మొరపెడుతున్నావయ్యా? గర్భవతి వేదన పడిద్దే, ప్రసూతి కాలమందు గర్భవతి ప్రసవేదన అనుభవిస్తుంది. ప్రసూతి కాలమందు గర్భవతి ప్రసూతి వేదనలు అనుభవించినట్లుగా నీ సన్నిధిలో మేము ప్రార్థించేటప్పుడు అంత వేదన అనుభవిస్తూ మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. బిడ్డలారా, మోకరించి ప్రార్థన చేసేటప్పుడు గుండెట్లా పెండబడాలి, పేగులు మెలదిప్పినట్లు అయిపోవాలి. ప్రార్థనలో నుంచి నువ్వు లేచేసరికి కనీసం ఒక్క చొక్క కన్నీటి బొట్టుతోనైనా దేవుని పాదాలు రాల్పే వ్యక్తిగా ఉండాలి. ప్రసవవేదన పడే స్త్రీని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. శిశువును కనేటప్పుడు ఆ తల్లి అనుభవించే ఆర్తధ్వని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈరోజు ప్రార్థన అంటే సంఘానికి నాజూక్ అయిపోయింది. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం అని అంటే ఈ కాలంలో యూత్ ఉన్నారు చూసారా, ఆసనం వేసినట్టుగా వేస్తున్నారు. ఇట్ట బాసపట్లు వేసుకొని కూర్చుంటున్నారు. మరి మోకరించండి రా, నోరు తెరవండి రా, నోరు తెరవండి రా. ఒకప్పుడు పెంతుకో సంఘాలలో ప్రార్థన చేస్తూ ఉంటే తొల్లిడి దినాల్లో ఆ ప్రార్థన విన్న అన్యజనులు ఏమనుకున్నారు తెలుసా? వీళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోయినట్టున్నారు, వీళ్ళ ఇంట్లో ఏదో మరణం జరిగినట్లుంది, ఏదో కీడు జరిగినట్లుంది. చుట్టూతో ఉన్న వాళ్ళు భయపడి వచ్చి తొంగి చూస్తే వాళ్ళు మోకరించి ఏడుస్తూ ఉన్నారు. సంఘం ఆ కాలపు ప్రార్థన మర్చిపోతుంది. అసలు నేను అంటానండి, ఆదివారపు ఆరాధనకు గుంపులు గుంపులుగా వస్తారు ప్రజలు. శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చే ప్రజలేరి వచ్చినా ఏదో గోడ కానుకొని నిద్రపోతా ఉన్న పరిస్థితే ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం. కానీ ప్రసవేదన పడే స్త్రీ కేకలు వేసినట్లుగా, ప్రసవేదన పడే తల్లి ఆర్తధ్వని చేసినట్లుగా వేదనతో ప్రార్థించే ప్రార్థనా పరులు ఎంతమంది? అందుకే నీకు సిగ్గు కలుగుతుంది, అందుకే నీకు సిగ్గు కలిగిందేమో, అందుకే నీకు అవమానం కలిగిందేమో. ఈరోజు ప్రభువును ఒక మాట అడుగు. నా సిగ్గు కొట్టివేయబడినట్లుగా ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థనాత్మ నా మీద కుమ్మరించాయా. ఉదయం లేవటంతో ఆవలింతలతో లేవనయ్యా, నిద్రమత్తుతో లేవనయ్యా, ఈ బ్యాచ్తో లేవనయ్యా. ఉదయం లేచిన తోటనే ఆ నిద్రమత్తుల్లో కూడా నిద్ర చంపుకొని కన్నీళ్లతో నీ పాదాలు తడుపుతానయ్యా అని ప్రసవేదనతో ప్రార్థన చేయి. ఆత్మలను కనే తల్లిగా, లక్షల కొలది ఆత్మలను కనే తల్లిగా మన పరిచర్యను మరెక్కువగా దేవుడు దీవించునుగాక. నేను దైవజనురాల్ని బాగా ఇష్టపడటంలో ఒక ప్రధాన కారణం ఏంటో చెప్పమంటారా? ప్రార్థనలో కూర్చుందంటే ట్యాప్ ఓపెన్ చేస్తే బడబడ 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 నీళ్ళు కారుతాయి చూసారా? కృపది. నాకు కొన్నిసార్లు కొంతమంది ఆడవాళ్ళని చూస్తూ ఉంటే, అక్కోళ్ళని చూస్తూ ఉంటే, ప్రభా మమ్మల్ని ఎందుకు ఆడవాళ్ళలాగా పుట్టించలేదు నాయన అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇస్తేరా కెడ చూస్తుందంటే, నేను మగోడుగా పుట్టి ఉంటే బాగుండు అనుకుంటే ఏమన్నా అంతలో మాట అన్నావు. ఎందుకో చెప్పమంటారా? స్త్రీలకి మోకరిస్తే చాలు, ఏదో ట్యాప్ ఓపెన్ చేసినట్లుగా బడబడబడ ఏడుస్తారు. కొంతమంది ఆడవారు లాంటి యెజబేల్ లాంటి స్త్రీలు ఉంటారు, అది వేరే సంగతే. నేను వాళ్ళ సంగతి చెప్పట్లా. యెజబేల్ బ్యాచ్ ఉంటుంది కొంత, వాళ్ళ సంగతి చెప్పట్లా. కొంతమంది ట్యాప్ ఓపెన్ చేసినట్లుగా
మా మగ బ్యాచ్ ఉంది, ఏడుద్దామన్నా ఏడుపు రాదు. ఉదయ్ ఏడుద్దామన్నా ఏడుపు రాదు. ప్రవీణ ఏడుద్దామన్నా ఏడుపు రాదు. ఎందుకంటే ఇదంతా ఏడిపించే బ్యాచే కానీ ఏడ్చే బ్యాచ్ కాదు. కొన్నిసార్లు చూస్తే అనిపిస్తూ ఉంటుంది. క్రైస్తవ జన్మ ఒక శిశువును కనటానికి ఒక్కనాటి ప్రసవవేదన చాలదు, 9 మాసాల ప్రసవవేదన. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ రాగల కాలంలో ఒక శిశువును కాదు, కోట్ల కొలది శిశువులను ప్రభు కొరకు కనే పరిచర్యగా దేవుడు ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొడితే ఉపయోగం లేదు. ఉపవాస ప్రార్థనలకు రండి. ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు మర్చిపోడు. ఈరోజు సంఘం ఎంతగా ఆశీర్వదించబడిందంటే అనేక మంది బిడ్డలు కార్చిన కన్నీళ్లు, ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన అనేకులు చేయటాన్ని బట్టే ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. అనేకులు ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా అందరూ అలాంటి ప్రార్థన పరులైతే పట్టణాన్ని మనం పట్టుకోగలుగుతాం, దేశాన్ని పట్టుకోగలిగే వారిగా దేవుడు మనల్ని మారుస్తాడు. మనం చేసిన ఏ ప్రార్థన దేవుడు వ్యర్థం చేయలా. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొన్నిటికి వెంటనే దేవుడు జవాబిచ్చాడు, మరి కొన్నిటికి నిదానంగానైనా దేవుడు జవాబిచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు జవాబు ఖచ్చితం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే, మీకు గుర్తుందో లేదో, ఉపవాస ప్రార్థనలప్పుడు అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు 10th క్లాస్ వాళ్ళ కొరకు ప్రార్థన చేసామా లేదా? ఆ ప్రార్థనలకు రానోళ్ళకి తెలియదులేండి, వచ్చిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా తెలుసు కదా. 10th క్లాస్ వాళ్ళ కొరకు ప్రార్థన చేసామా లేదా? ఇంటర్మీడియట్ వాళ్ళ కొరకు ప్రార్థన చేసామా లేదా? భారతదేశంలో ఇంటర్మీడియట్ 10th క్లాస్ రాయబోయే పిల్లల కొరకు ప్రార్థన చేసామా లేదా? ఏమని ప్రార్థన చేసాం? నాయనా, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ క్రైస్తవ బిడ్డలు కనపడాలి. ఏ సంఘ బిడ్డలైనా పర్వాలేదు నాయనా, నీ రక్తంతో కడగబడిన పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, పలానా ప్రాంతంలో పలానా క్రైస్తవ యవన బిడ్డ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడన్న మాట మేము వినాలి ప్రభువా, ఇలా నువ్వు చేసినందుకు నీకు స్తోత్రం అని ప్రార్థన చేసామా లేదా? చేసామా లేదా? అద్భుతం. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మన చర్చికి వచ్చే పాప తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావటానికి దేవుడు కృప చూపించాడు. తమ్ముడు అటు వీడియో చూపించొద్దు, గ్లోరీ ఒక్కసారి నిలబడు, ఎవరు చూడొద్దు, కెమెరా చూపించొద్దు, గ్లోరీ నిలబడు. ఆ బిడ్డ తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ బిడ్డ కూర్చో. ఇంకొక పాప తెలంగాణ స్టేట్లో, మన స్టేట్లో 3rd ర్యాంక్ వచ్చింది. ఆ బిడ్డకి 3rd ర్యాంక్. ఇక్కడికి వచ్చేటప్పుడు నా హృదయం ఉప్పొంగే మాట. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం ఏమని? కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఏసఐ పేరు పెట్టబడినోడు ఉండాలి. కోర్టుకి వెళ్తే జడ్జి ఏసఐ పేరు పెట్టబడిన. ప్రార్థన చేసామా లేదా? మరి నోరు తెరి చెప్పండి. కిషోర్ చేసామా లేదా? అసలు నువ్వు వచ్చావా లేదా? చేసావా లేదా? ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు మన చర్చికి వచ్చే ఒక యవన బిడ్డ, వివరాలు నేను చెప్పను, మన చర్చికి వచ్చే యవన బిడ్డ తెలంగాణ హైకోర్టు జూనియర్ జడ్జిగా గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. వ్యర్థం కాల. ఆయన సన్నిధిలో నేళ్ల మీద ఆహారం వేయి తగిన కాలమందు పంట కోసుకుంటాం. అయితే ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థనకు రావాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఆవలిస్తా కాదు, నిద్రమొత్తుతో కాదు. ప్రసవేదన పడేటప్పుడు ఒక స్త్రీ డూ ఆర్ డై ప్రసవేదన పడుతూ పురిటి నొప్పులు అనుభవిస్తూ ఎంత వేదనతో ప్రార్థన చేస్తుందో, సేవకురాళ్ళ మీద అట్టి ప్రార్థనాత్మ, సేవకులైన మా మీద అట్టి ప్రార్థనాత్మ, సంఘంలో ప్రతి బిడ్డ మీద అట్టి ప్రార్థనాత్మ దేవుడు కుమ్మరించునుగాక. అలాంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు పొందుకుంటే నువ్వు సిగ్గుపడవు, నీ పిల్లలు సిగ్గుపడరు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే విజయోత్సవంతో దేవుడు నీ తలపైకెత్తుతాడు. ఆమెన్. రైట్. సీదోను, నువ్వు సిగ్గుపడు. నువ్వు ఆత్మ సంబంధమైన సంతానాన్ని కనని దాన్ని అయిపోయావు.
రెండో మాట ఏమంటాడు తెలుసా? చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. యవనస్తులను పోషింపని దానవు. ఎవరిని పోషించనిది? కొంచెం గట్టిగా ఒక్కసారి నా వైపు చూడాలి. ఎవరిని? యవనస్తులను నీవు పోషించని దానవు. అయిలరా, వయసు అంతా ఉడికిపోయిన తర్వాత దేవుని దగ్గరికి రావటం కాదు. చాలామంది యవన బిడ్డలు ఉన్నారు. అమ్మా నాన్నల బలవంతం మీద మీరు ప్రార్థనకు రావటం కాదు. మాసాంతర కూటానికి రాకపోతే అమ్మ తిట్టిద్దేమో, ఆదివారపు ఆరాధనకు రాకపోతే నాన్న తిడతాడేమో, ప్రార్థనలో కూర్చోకపోతే అమ్మా నాన్న తిడతారేమోనని ఎవరి కంటి తుడుపు కోసమో దేవుని సన్నిధికి నువ్వు రాకు. నీ అంతటి నీవే, దేవా వయసు అంతా ఉడికిపోయిన తర్వాత కాదయ్యా, నా యవ్వన వయస్సును నీ బలిపేట మీద సజీవ యాగంగా నా యవ్వన జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా అని యవ్వన జీవితాన్ని ప్రభువుకు నువ్వు సమర్పిస్తే, బైబిల్లో రాయబడిన మాట, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారంట. అదే కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథం 127వ కీర్తన 4-5 చరణాలు నాతో కలిసి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. నెక్స్ట్ వర్స్, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఒకసారి నా వైపు చూడండి. మన విరోధి ఎవడు? మీ ఇంటి పక్కోళ్ళ? ఎవరు రా మాట అంది? మన విరోధి ఎవరో? మన విరోధి శత్రువైన సాతాను. కుటుంబంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఐక్యత లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆత్మీయత లేకుండా వాడు మన కుటుంబాల మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. విరోధితో యుద్ధం చేయాలంటే ఆయుధాలు కావాలి కదా. ఆయుధాలు కావాలంటే ఏం కావాలి? బాణాలు కావాలి. నీ ఇళ్ళనే అంబుల పొదిని, ఒక్కసారి నా వైపు చూడు, నీ ఇళ్ళనే అంబుల పొదిని యవ్వన కాలములో దేవుని కొరకు బ్రతికే యవ్వనస్తుల చేతన ఇంటిని నింపుకోగలిగితే శత్రువు విలవిలలాడిపోతూ నీ ఇంటిని విడిచిపెట్టి పారిపోతాడంతే. అంబుల పొదనే నీ ఇల్లు. యవ్వన కాలములో ప్రభు కొరకు బ్రతికే యవ్వన తరంతో నిండుకోవాలి. నామకార్థంగా బ్రతికే యవ్వనస్తులతో కాదు. ఇటు మందిరానికి వచ్చి అటు తాగే బ్యాచ్తో కాదు. ఇటు మందిరానికి వచ్చి అటు ఐమాక్స్ థియేటర్కి వెళ్ళే బ్యాచ్తో కాదు. ఇటు మందిరానికి వచ్చి అటు వెకిలి చేష్టలు, పోకిరి చేష్టలు చేసే యవ్వన బిడ్డలతో కాదు. నిండు యవ్వన కాలములో నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు మార్గంలో నేను నడవాలి, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని అలాంటి పవిత్రమైన యవ్వన బిడ్డల చేత నీ అంబుల పొదిని నింపుకుంటే, నేనంట నిన్ను మించిన ధన్యుడు భూమి మీద ఇంకొకడు లేడు. నీ అంబుల పొదిన ఇల్లు ఎలాంటి యవ్వన బిడ్డల చేత నిండుకుంది? తిరుగుబాటుదారులైన పిల్లలతోనా? మాటకు లోబడని యవ్వన బిడ్డలారా చూడండి, మాటకు లోబడని యవ్వన తరంతోనా? జులాయిగా తిరిగే వాళ్ళతోనా? మోకాళ్ళ అనుభవం లేకుండా, మందిరానికి క్రమంగా రాకుండా, దేవుని సన్నిధిలో సాగిలి పడకుండా నామకార్థంగా బ్రతికే యవ్వన బిడ్డల చేత నీ అంబుల పొది నింపుకున్నావా? ఓటమి కారణం అదే. ఓడిపోవటానికి కారణం అదే. శత్రువు చేతిలో మన బ్రతుకులు పలచనైపోవటానికి కారణం అదే. యవ్వన కాలములో దేవుని అంబుల పొదిలో బ్రతకాల్సిన యవ్వన బిడ్డలు సాతానుకు ఆయుధాలుగా మారి, వాడు అంబులో పొదులుగా, బాణాలుగా మన పిల్లలు మిగిలిపోవటాన్ని బట్టే తల ఎత్తవలసిన క్రైస్తవ కుటుంబాలు, విజయోత్సవంతో ఊరేగించబడాల్సిన క్రైస్తవ కుటుంబాలు సిగ్గుతో, అవమానంతో తలదించుకోవటానికి కారణం ఏంటంటే మన పిల్లలే సాతానుగాడికి ఆయుధాలుగా మిగిలిపోయారు. నా దేవుని ఆశ ఏంటో తెలుసా? సంఘమనే అంబుల పొదిని యవ్వన కాలంలో ప్రభు కొరకు సజీవ యాగంగా సమర్పించుకున్న యవ్వన బిడ్డలతో నింపబడితే విరోధి వాకిడి దగ్గర నిలవబడకుండా వాడు పారిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకసారి గట్టిగా చెప్దాం ఆమెన్. హుషారుగా ఆమెన్. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా.
మరొక్కసారి నా వైపు చూసి మాట చెప్పండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. యేసయ్యకి ఎప్పుడు పుట్టాలి? యేసయ్యకి ఎప్పుడు పుట్టాలి? ఇంకోసారి, యేసయ్యకి ఎప్పుడు పుట్టాలి? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. ఓ భక్తుడు అంటాడు, బలవంతుడి చేతిలో గడ్డిపరక కూడా బలమైన ఆయుధం అంట. బలవంతుడి చేతిలో గడ్డిపరకే బలమైన ఆయుధం అయితే మరి బాణం ప్రపంచాలను జయించేదిగా మారిపోద్ది. మీ ఎదుట నిలబడి నేనున్నాను రా తల్లి, 19వ ఏట యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించా, 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నా. హైదరాబాద్ పట్టణంలో సినిమా థియేటర్లు ఎక్కువగా ఎక్కడుంటాయో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నేనున్నా. రాత్రి డ్యూటీ ముగించుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన, కోటి స్టేషన్ దగ్గర దిగిన, ఎంత భయంకరమైన శోధనో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. 4.5 సంవత్సరాలు హైదరాబాద్లో ఒక్కడనే ఒంటరిగా ఉన్నా. తర్వాత నా తోబుట్టులు వచ్చారు, అది వేరే సంగతి. ఒక్కడనే ఒంటరిగా హైదరాబాద్ పట్టణానికి వచ్చా. నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా లెక్కడిగే తల్లిదండ్రులు లేరు. లెక్కడిగే తల్లిదండ్రులు లేకపోయినా లెక్కడిగే దేవుడున్నాడన్న ఒక్క ప్రత్యక్షతతో సేవకొచ్చి ఆ రోజు వరకు డాగు మచ్చ ముడతలేని యవ్వన జీవితం నా ప్రభు కొరకు జీవించడానికి ప్రభు కృప చూపించాడు. యవ్వన కాలంలో దేవుని సేవకు సమర్పించుకున్నామే, ఆకాశమందలి దేవుడు అది చూశాడు. మీ ఎదుట నిలబడి వాక్యం చెప్తున్న జెర్మియా అన్న వీడు, జ్యోతక్కని ఆ తల్లి ప్లాట్ఫామ్ లేనోళ్ళం, తెలుగు భాషలో చెప్పాలంటే దిక్కు దేవానం లేనోళ్ళం, ఊరు పేరు లేనోళ్ళం. అలాంటి మమ్మల్ని దేవుడి రోజు లేవనెత్తి ఊరూరా తన మహిమ కొరకు ఊరేగిస్తున్నాడు. మా జార్జాన మాత్రం కాస్త ఆలస్యం చేశాడు. ఎక్కడున్నాడు ఆ మావులోడా? అదేదో కలసోడు పెట్టేవాడట. ఏంటి తమ్ముడు అదే? మెడలో వేలేయటానికి ఏమీ లేకపోతే కుక్కరు విజిల్ ఉందో చూసారా? విజిల్ వేసుకున్నాడంటే మావాడు. అద్భుతం. వచ్చాడు, యవన వయసు ప్రభుకు సమర్పించుకున్నాడు. నిండు యవన వయసు. నేను నమ్ముతున్నా, ఈ బిడ్డలు సేవ కొరకు సమర్పించుకున్న ఈ బిడ్డలో ఒక కాలం రాబోతుంది. ఈ గడ్డను తలకిందులు చేసే అపోస్తులుగా, ఈ గడ్డను తలకిందులు చేసే బలమైన దైవ సేవకులుగా నిశ్చయంగా ఈ బిడ్డలను దేవుడు వాడుకోబోతున్నాడు. మీ కళ్ళతో చూస్తారు, నా కళ్ళతో చూస్తాను, నోరారా ప్రభుని స్తుతిస్తాను. ఈ అంబుల పొదిని దేంతో నింపుకుందాం? ముసలి బాణాలు ఎందుకు సార్? మాకు బరువు దండగా. అక్క, ముసలి బాణాలు ఎందుకు బరువు దండగా? ఎస్, అంబుల పొదిని. యవ్వన బిడ్డలారా ఒకసారి చూడండి. ఒకవేళ ఈ వాక్యం వినే ఈ క్షణం వరకు, నిన్నటి వరకు నీవేవైనా ఈ వాక్యం వింటుండగా, అయ్యా నా యవ్వన జీవితం నీకు సమర్పిస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతా, ఇక మీదట నామకార్థంగా జీవించను, పోకిరుడిలాగా బ్రతకను, నీకు అవమానం తెచ్చేటట్లుగా నేను ఎన్నడూ జీవించను, నా ఆత్మీయ జీవితం అనే బలిపీఠాన్ని కట్టుకుంటానయ్యని యవ్వన కాలపు సమర్పణతో అంబుల పొదనే నీ ఇంటిని నువ్వు కట్టుకోగలిగితే, నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు బ్రతుకుతున్న చోట ఒక సాక్షార్థంగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. విరోధి సిగ్గుపడేటట్లుగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. రైట్, విందాం. యవ్వన కాలంలో పట్టబడ్డాం కదా, వినండి. యవ్వన కాలంలో పట్టబడిన తర్వాత యవ్వనస్తులైనా పెద్దలైనా మందిరానికి వచ్చే ప్రతి యవ్వన బిడ్డను పోషించాలి. ఒకసారి నా వైపు చూడాలి. ఏం చేయాలి? అక్కడ ఏమని రాస్తుంది చిన్న ఒకసారి చూపించు. ఆ యవ్వన బిడ్డలను చెప్పండి, ఏం చేయాలి? అయ్యో, యవ్వనస్తులను నువ్వు పోషింపని దానవు. సంఘానికి వచ్చే బిడ్డ యవ్వనస్తులను పోషించేవారిగా ఉంటే వారు సిగ్గుపడరు. ఆమెను చెప్తాం గట్టిగా. యవ్వనస్తులను పోషించే దానివైతే నువ్వు సిగ్గుపడో. యవ్వనస్తులారా, మీరు మందిరానికి రావటం చాలా మంచిది. అరే, మందిరానికి వచ్చిన తర్వాత అన్నా, నిన్నటి ఉదయం నేను బైబిల్ చదివేటప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడన్నా.
అన్నా మీరు వాక్యం చదివారా? ఏ వాక్యం ద్వారా మీతో దేవుడు మాట్లాడాడు? పవన్, మందిరానికి వచ్చిన తర్వాత ఈ డిస్కషన్ మీ మధ్యలో ఉండాలి. ఒకరినొకరు వాక్యం చేత పోషించుకునే వారిగా బ్రతకాలి. చూడండి ఆ మాట, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా గమనించండి. నాతో కలిసి, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దా. గట్టిగా గట్టిగా యవన బిడ్డలు అందరూ చప్పట్లు కొడుతూ, బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా నా వైపు చూడాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. వారు ఎలా ఉన్నారట? అమ్మ చెప్పాలి. ఎంతో సొగసుగా ఉన్నారు. సొగసు అంటంతో చెంపక శారడేసికళ్ళు, మున్సిపాలిటీ సిపిరంత జడ అట్ట అనుకునేరు గాక. ఆధ్యాత్మిక సౌందర్యం ఇది, ఆధ్యాత్మిక సౌందర్యం ఇది. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. దేని చేత? ధాన్యము చేత యవనస్తులు పోషించబడుతున్నారు. యవన బిడ్డలారా, మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడైనా 2-3 యవన బిడ్డలు కూర్చున్నప్పుడు, అన్నా మొన్న నేను ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేశానన్నా, ప్రార్థన చేస్తూ ఉంటే దైవ దర్శనం నేను పొందుకున్నానన్నా, వాక్యం చదివేటప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడన్నా, ఇలా బ్రతకమని దేవుడు నన్ను హెచ్చరించాడన్నా. అన్నా నేను బైబిల్ చదివారా? చదివితే ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు? ఒకరిని ఒకరు వాక్యమనే ధాన్యం చేత పోషించేవారిగా ఉండాలి. సంఘానికి వస్తారు కొంతమంది యవన బిడ్డలు, మెల్లిగా పక్కన చేరి, రేయ్ ఐమాక్స్ థియేటర్లో కొత్త సినిమా వచ్చిందిరా తెలుసా నీకు? రే మనం చూడకూడదురా. ఐమాక్స్ థియేటర్కి సినిమాకి వెళ్ళొద్దని బైబిల్ ఎక్కడ రాసిందిరా? రెఫరెన్స్ చూపించు, చూడొచ్చా? అరే దేవుని కోపం వస్తుందిరా. వీడు వచ్చి అంటాడు, సిన్స్ 5 సంవత్సరాలు బట్టి నేను చూస్తున్నా, నా మీదకి దేవుని కోపం ఏమి రాలేదు. దిస్ ఈజ్ కామన్ మ్యాన్, దిస్ ఈజ్ కామన్. పోయి చూడు. ఈ దరిద్రుడు ఈడు చెడిపోయింది కాకుండా, ఈడు బ్రతుకును పాడు చేసుకుంది కాకుండా, ఈడు బ్రతుకును శాపగ్రస్తం చేసుకుంది కాకుండా, దేవుని మందిరాన్ని పాడు చేసే యవనస్తులు. వీడు తిరిగి శాపగ్రస్తుడయ్యాడు కదా. వీడు శాపగ్రస్తుడై సంఘానికి వచ్చే బిడ్డల్లో కొంతమంది పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళ బ్రతుకులు పాడు చేసే వ్యక్తులు. అందుకని బిడ్డలారా, అది ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కానీ ఏ మినిస్ట్రీస్ అయినా, ప్రతి సంఘంలో గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. ఏం ఒక్కళ్ళు కూడా ఏం తలకాయ ఊపట్లా, మీరంతా గోధుమలు అన్నట్టు చూస్తున్నారే. నేను కాదంటలే, అఫ్కోర్స్ మీరు గోధుమలు అయ్యి ఉండొచ్చు, అయితే దేవునికి స్తోత్రం. అయితే సంఘం అన్న తర్వాత గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. ఒకవేళ మందిరానికి వచ్చినప్పుడు నీ పిల్లలు గురుగులు లాంటి వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉంటే వాడి కాళ్ళు పట్టుకొని, ఒరే నాన్న, సామెత ఒకటి ఉందిరా, మంచి సహవాసాన్ని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలట, చెడ్డ సహవాసాన్ని 1000 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలంట. ఏమిరా నాయన, స్పందనే లేదు. తెలీదా ఈ సామెత? మంచి సహవాసాన్ని ఏమో 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంట, చెడు సహవాసాన్ని 1000 రూపాయలు పెట్టి వదిలించుకోవాలంట. గుర్తుపట్టాలి సంఘం. వీడు ఆత్మీయుడా కాదా? ప్రార్థనాపరుడా కాదా? దేవుడంటే పిచ్చి ప్రేమ కలిగిన వాడా కాదా? దేవుని మాటలు మాట్లాడతాడా? లౌకికమైన మాటలు మాట్లాడతాడా? వీడు లౌకికమైన మాటలు మాట్లాడే వ్యక్తి అయితే ఆ సహవాసానికి ఎంత దూరంగా ఉంటే అంత క్షేమంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రతి సంఘంలో గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. వీడు గురుగు అని నీకు తెలిసిన తర్వాత తస్మాత్ ఎంటర్టైన్ చేయొద్దు. కొంతమంది అంటారు, అన్న బలహీనుని కూడా బలపరచాలని మీరే చెప్తారు కదన్న అని బలపరచడానికి పోతున్నానన్న. ఆ తర్వాత నువ్వు బలహీనుడు కాకపోతే రైట్. నా మాట అర్థమవుతుందా? సంఘానికి కొన్ని గురుగులు ఉంటాయి. వాడు గురుగు అని తెలిసిన తర్వాత ఎంటర్టైన్ చేయకో. వాళ్ళ విషయంలో ఎలా బ్రతకాలో అపోస్తులైన పౌలు గారిని అడిగితే చెప్తాడు. దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం
14-15 వచనాలు. నాతో కలిసి అందరూ చెప్పండి. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల, ఆ పదజాలం చూడండి. ఎవరైనాను అని అంటే బాగుండేది కదమ్మా. ఏమన్నాడు? దేవుని వాక్యం విషయంలో సంఘానికి ఖచ్చితత్వం ఉండాలి. ఎట్లాంటి పదజాలం వాడుతున్నాడో చూడండి ఒకసారి నాతో కలిసి. ఎవడైనను మేము చెప్పిన మాటకు లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. రాజు ఇట్రా. అతనితో సాంగత్యము చేయకుడి. నెక్స్ట్, అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఎట్రా 14వ వచనం. సంగమా, ఇది సంఘానికి అవసరమైన మాటలు ఇవి. నా ప్రార్థన, ఇక మీదట నీవెన్నడూ సిగ్గుపడకుందువుగాక. నీ పిల్లలు సిగ్గు అన్న మాట ఎరగకుండా విజయోత్సవంతో దేవుడు ఊరేగించునుగాక. సిగ్గుపడకుండా ఉండాలంటే ఒకరినొకరు ధాన్యంతో పోషించుకునేవారిగా ఉండాలి. ప్రత్యేకంగా యవ్వన బిడ్డలను వాక్యం అనే ధాన్యంతో మనం పోషించాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఉన్నాడు ఈయన, పైకి తెల్లబట్టలు వేసుకున్నాడు, లోపటంతా నలిపే. నేను జార్జ్ అన్న కనపడ్డప్పుడు మాత్రం జార్జ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్నా అంటాడు. తెల్లబట్టలు వేసుకున్నాడుగా, జార్జ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్నా అంటాడు. జార్జ్ అన్న అట్ట పోయింది. ఎట్టాటి వాళ్ళని దునియాలో ఎంతమందిని చూడాల ఇట్లా అంటారు ఎవరైనా. అట్టటోడిని చూస్తే ఇంకొకసారి ఆ పనికిమాలినోడు కొందనాలు చెప్పకం. అట్లా కాకుండా భుజమే చేసి, రాజన్న నీకు ఒక్కడికే కాదన్నా, నాకు కూడా అంతే అనిపించింది అన్న. జార్జ్ అన్న పైకి బాగుంటాడు కానీ అంత తేడా మనిషి అన్న. ఈడి మాటతో నువ్వు ఏకీభవించావంటే గుడ్డోడు కలిసి గుంటలో పడ్డట్లుగా విశ్వాస భ్రష్టులైపోతారు. ఒక్క మాట చెప్తా, ఈ పరిచర్య ప్రపంచంలో నిస్వార్థంగా జరిగే పరిచర్యల్లో ఇదొక పరిచర్యని రూఢిగా ప్రభు ఎదుటి నేను చెప్తాను. ఇలాంటి పరిచర్యలో ఉండి కూడా గుసగుసలాడే బ్యాచ్ ఉంటుంది, గురుగులు ఉంటాయి. ఎవరైనా అలా నీ కనపడతా ఉంటే అంటాడు, ఎవడైనా ఏమన్నాడు పెద్దగా చెప్పాలి సార్. ఆ మాట చూడండి, ఏమంటాడక్క? కొంచెం మర్యాదగా మాట్లాడచ్చు కదండి. తప్పును ఖండించేటప్పుడు వాడు జార్జా, వాడు బోయాజా, వాడు రాజువా? తర్వాత తప్పును ఖండించేటప్పుడు, తప్పును హెచ్చరించేటప్పుడు దాన్ని చెప్పాల్సిందే. ఎవడైనను మేము చెప్పిన మాటకు లోబడకు ఉన్న యెడల అతన్ని కనిపెట్టండి. గురుగులు ఎవరు? సంఘానికి వస్తానే వంకర మాటలు కనిపెట్టాలి. సంఘం పెద్దలు కనిపెట్టాలి, సంఘానికి వచ్చే ప్రజలు కనిపెట్టాలి. సంఘానికి వస్తూనే వంకర మాటలు, తేడా మాటలు, సేవకులను గురించి మాట్లాడే వంకర మాటలు మాట్లాడేవాడు ఎవడైనా ఉంటే కనిపెట్టాలి. కనిపెట్టి ఏం చేయాలి? అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో అక్కడ ఇటు తేడాగాడు వంకర మాటలు మాట్లాడతాడు. బయట ఉన్నప్పుడు మాత్రం, నలుగురు మధ్యలో ఉన్నప్పుడు మాత్రం ఇట్టా అంటాడు. నడువులోకి వచ్చిందేమో అనిపిస్తుంది మనకి. అంతొంగుతాడు. పక్కెళ్ళిన తర్వాత కొసకొసలు మాట్లాడతాడు. ఇది నీకు తెలిసిందంటే ఇటు చర్చికి వస్తూ ఉన్నాడు, చూసి కనీసం ప్రైజ్ లార్డ్ చెప్పడానికి కూడా ఇష్టపడకు. వందనాలు బాగానే చెప్తావు. ఈ దరిద్ర బ్యాచ్ ఉంటుందండి చర్చిలో కొన్ని చోట్ల. ఈ దరిద్ర బ్యాచ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా నీకు కనపడితే అంటాడు అతనితో, అది నాన్న నువ్వు భుజమే చేసుకొని నువ్వు సాంగత్యం చేస్తున్నావంటే ఈ పనికిమాలను నువ్వు సపోర్ట్ చేసినట్టు కాదా?
సంఘానికి గుంట నక్కలాగా పనిచేసే వీడికి నువ్వు సపోర్ట్ చేసినట్టు కాదా? సంఘం యేసయ్య ప్రాణం, యేసయ్య ప్రాణం. సంఘంతో ఎవడు చెలగాటమాడినా యేసయ్య ప్రాణంతో చెలగాటమాడుతున్నాడు, జాగ్రత్త. యేసయ్య ప్రాణమయ్యున్న తన పెండ్లి భార్యతో చెలగాటమాడుతున్నాడు, జాగ్రత్త. సార్, ఇక్కడ పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, వివాహమైన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, మీరు మీ భార్య బండి మీద వెళ్తున్నారు సార్, నీ భార్య వైపు ఎవడైనా వెకిలిగా చూస్తే పర్లేదులే బెదర్, ఇంకోసారి చూడు అని అంటారా? భర్తకు పుట్టు రోషం, రౌద్రం కలిగింది. నీ భార్య వైపు ఎవడైనా వెకిలిగా చూస్తే రక్తం ఉడుకుతుంది, రక్తం సలసల్లాడుతుంది, రక్తం మండుతుంది, రక్తం ఉడుకుతుంది. అవసరమైతే ఆ క్షణం చంపుతానంటావే. నీతి జాతి లేని నీకే ఇంత రోషం ఉంటే, నీతి జాతి లేని నాకే ఇంత రోషం ఉంటే, నీ దేవుడు ఎవరో తెలుసా? నీతి స్వరూపుడైన దేవుడు ఆయన. తన పెండ్లి భార్యను గూర్చి ఎవడైనా వెకిలిగా మాట్లాడితే రోషం కలిగిన దేవుడు ఆయన. నేనైనా యేసయ్య పెండ్లి భార్యగా పిలువబడుతున్న సంఘంతో వాడుకుంటే యేసయ్య ప్రాణంతో వాడుకున్నట్టు లెక్క. సముదులుగా మారిపోయిన కుటుంబాలు ఎన్నెన్నో. ఏం చేయాలి? సంఘం ఇటు తేడాగాడని తెలిసింది. ముందు ఒక మాట మాట్లాడతాడు, వెనక ఒక మాట, గుంట నక్కల్లాగా సాటున గొణగొణుగుతూ ఉంటాడు. ఇటు తేడాగాడని తెలిసింది. సింపుల్. యశాన్ని ఎప్పుడు భలే మాట అనేవాడు, అన్న ఏం లేదన్న సింపుల్. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సోషల్ బాయ్కట్ అంటాడు. బెన్ని, నువ్వు విన్నావు ఈ మాట? మీ అన్నయ్య చెప్పిన మాట, సోషల్ బాయ్కట్. అలాంటి వాడికి సిగ్గు కలగాలంటే కూర్చోన్న భోజనం చేద్దాం, కూర్చోన్న. అక్క బాగుందా? పిల్లలు బాగున్నారా? మెదకులు అందరూ బాగున్నారా? మన చుట్టాలు బాగున్నారా అని అంటే వీడికి ఎరువేసినట్లు లెక్క అయిపోద్ది. వాడు సిగ్గుపడేటట్లుగా అతనితో సాంగత్యం చేయకండి. అట్ దట్ సేమ్ టైం ఆ బిడ్డ సంఘాన్ని వదిలిపెట్టకూడదు. సంఘాన్ని వదిలిపెట్టకుండా ఉండునట్లుగా శత్రువుగా భావించక సహోదరునిగా ఎంచి, బ్రదర్, పవిత్రమైన సంఘం, జాగ్రత్త. ముఖాన్ని చూడాలి, ఇప్పుడు టచ్ స్క్రీన్ అయిపోతుందని నీవేమనలేదులే నాయన. బ్రదర్, సేవ నిప్పు. కోరి నువ్వు శాపం తెచ్చుకుంటున్నావు, జాగ్రత్త. ఇలాగే నువ్వు కొనసాగితే శపితమైన పరిస్థితులకు వెళ్ళిపోతాయి, జాగ్రత్త అని బుద్ధి చెప్పు. మారాడా? స్తోత్రం. మారలేదా? ఆడు కర్మాడు అనుభవిస్తాడు. అది నీ కళ్ళతో చూస్తావు. దట్స్ ఇట్. యవన బిడ్డలందరినీ ఏం చేయాలి? దేంతో? ఐమాక్స్ థియేటర్కి వెళ్ళిన సంగతితోనా? లుమిని పార్క్ వెళ్ళిన సంగతితోనా? అదేనా? సంజీవి పార్క్ అన్న మీకెట్టా తెలుసా? నన్ను అడగొద్దు, నేను ఉందే అక్కడ హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో. వీటితోనా? సంఘం యేసయ్య పెండ్లి భార్య, తస్మాత్ జాగ్రత్త. ఒకరినొకరు వాక్యం చేత పోషించుకోవాలి. ధైర్యంగా చెప్తాను సార్, ధైర్యంగా చెప్తాను. మన ఉప్పల్లో మీటింగ్ జరిగింది కదా, నాతో మేము కలిసి రూమ్మేట్స్గా ఉన్న నా స్నేహితులు ఆ మీటింగ్కి వచ్చారు. వాళ్ళ ఎదుటి చెప్పా, దరిదాపుగా 4 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం. మేము కూర్చున్నంతసేపు వాక్యం తప్ప దేవుడు తప్ప లోకపు మాట వచ్చినట్లుగా నాకు తెలియదు. ఆ భక్తి సంబంధమైన మాటలతో ఒకళ్ళొకళ్ళు పోషించుకుంటే విచిత్రం తెలుసా, 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. దేవుని కృప, ఆధ్యాత్మికత ఎంత కూడా చెక్కు చెదరకుండా ఒలీవ మొక్కల్లాగా పెరగటానికి దేవుడు కృప చూపించాడు. అమ్మా, సంఘానికి వచ్చిన తర్వాత చూడండి, యవన బిడ్డలను చూడండి. ఒక్క మాట, వాళ్ళకొక్క మాట చెప్పి వెళ్ళండి. ఏమని? నాన్న, నీ వయసులో నేనున్నప్పుడు యేసయ్యను నమ్ముకునే అవకాశం నాకు దొరకలేదు బాబు. చిన్న వయసు నుంచి ప్రభువులు పెరుగుతున్నారు కదా, నీతిగా బ్రతకండి అయ్యా, యోసేపులాగా పవిత్రంగా బ్రతకండి అయ్యా, దానియేలులాగా ప్రార్థనా పరులుగా బ్రతకండి అయ్యా, సమూయేలులాగా సమర్పణ జీవితం జీవించండి అయ్యా. దేవుడు మిమ్మల్ని బలపరిస్తే, దేవుడు మీ హృదయాలు రేపితే అన్నోళ్ళు సేవ చేస్తున్నారే,
ఆ కోడి సేవ చేస్తున్నారే, అవకాశం ఉంటే అలాంటి సేవ చేయండి అయ్యా, దేవుని కొరకు నీతిగా బ్రతకండి అయ్యా అని వాక్యం అనే ధాన్యం చేత వాళ్ళను పోషిస్తే ఈరోజు చిన్నోడే రేపు చరిత్రకారుడిగా మిగిలిపోతాడు. ఆ చిన్నోడు చరిత్రకారుడు అయిన తర్వాత ఏమంటాడో తెలుసా? నేను ఇమ్మాన్యుయల్ చర్చికి వెళ్ళేటప్పుడు మా రాణెక్క పలానా వాక్యంతో నన్ను బలపరిచింది, పలానా హనీ అక్క పలానా వాక్యంతో నన్ను బలపరిచింది, పలానా రేచలక్క పలానా వాక్యంతో నన్ను బలపరిచింది, పలానా స్వప్న ఈ వాక్యంతో నన్ను బలపరిచింది. నేను చాలాసార్లు చెప్పే కదా, నేను సువార్త విని రక్షించబడిన వాడిని కాదు. మాణిక్యం అనే ఒక తల్లి, మున్సిపాలిటీలో పనిచేసే ఒక తల్లి ద్వారా నేను వాక్యం విని ప్రభు తట్టు తిరిగా. నేను ఎన్ని కోట్ల మందికి వాక్యం చెప్పినా రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకంటే ఆ తల్లికి దేవుడు ఎక్కువ బహుమానం ఇస్తాడు. ఆ తల్లి నాకు సువార్త చెప్పేటప్పుడు అనుకోలా ఈ బిడ్డ సేవకుడు అవుతాడు, వేల లక్షల మందికి వాక్యం ప్రకటిస్తాడని. ఆ తల్లి ఈరోజు మన కళ్ళ ముందు చిన్నపిల్లలుగా కనపడుతున్నారే, ఈ చిన్నపిల్లలే రేపు చరిత్రకారులు అవుతారు. వాక్యంతో పోషించండి. దేవుని వాక్యం అనే ధాన్యంతో వాళ్ళను పోషించే వారిగా దేవుడు మనల్ని బలపరచునుగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అలా వాక్యం చేత ఒకరినొకరు పోషించుకుంటే, యేసుక్రీస్తు రక్తం అనే ద్రాక్షారసం చేత ఒకరినొకరు పోషించుకుంటే మన యవ్వన బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? ఎంతో సొగసుగా ఉంటారు. పెద్దగా చెప్దాం ఆమేన్. చెప్పాలి, ఎట్లా ఉంటారు? మూలను కూర్చొని వాక్యం విందాం, చెడు చాటును కూర్చొని, అదే ఉన్నాడు కదా మనోడు, చెడు చాటును కూర్చొని వాక్యం విందాం, గోడ చాటును కూర్చొని వాక్యం విందాం, అట్లా వెనకొచ్చి అట్లా వెళ్ళిపోదాం. ఆ బ్యాచ్లో ఉండరు. ఆ యవ్వన బిడ్డలు సొగసుగా ఉంటే ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి ఎదురు కూర్చొని ఆత్మలో గంతులేస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి నాట్యమాడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అలా మనం బ్రతికితే నాకు చెప్పండి, దేవుడు మనల్ని చిక్కుకు అప్పగిస్తాడా? నెవర్. ఆఖరి మాట చూడండి, అక్కడ యెషయా గ్రంథం, ఇది చదివి నేను ప్రార్థన చేస్తాను. మనం సిగ్గుపడకుండా ఉండాలంటే సంఘానికి లోతైన వర్తమానం అందరూ విని ఆత్మలో బలపడండి. ఆ వాక్యపు ప్రామాణిక మేరకు మనం కట్టబడదాం. యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. సీదోను, నీకు సిగ్గు కలుగుతుంది. ఎందుకు సిగ్గు కలుగుతుందయ్యా? నీవు కన్యకలను పెంచలేదు. క్రైస్తవ కుటుంబమా, ప్రతి కుటుంబం కన్యకలను పెంచేదిగా ఉండునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ గట్టిగా 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 చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కన్యక కన్యక అని ఎవరిని అంటారు? రెండు కోణాల్లో చెప్పి క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తా. నంబర్ వన్, పరపురుషుని సాంగత్యం ఎరుగకుండా తన శీలాన్ని కాపాడుకున్న ఆడబిడ్డను కన్యక అంటారు. కన్యక అంటారు. యవన బిడ్డలు, చెల్లెలు చాలామంది వచ్చారు. నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, ఒకవేళ సేవకు పిలిస్తే సేవకు రండి. లేదా ఓ కుటుంబీకురాలిగా మీరు మిగలాలనుకుంటే మీ తల్లిదండ్రులు ఒక అయ్య చేతిలో పెట్టే వరకు, మీ తల్లిదండ్రులు ఒక అమ్మాయిని నీకు అప్పగించే వరకు నీ కన్యత్వాన్ని కాపాడుకో. కాబోయే నీ భర్తకు నీ కన్యత్వాన్ని కానుకగా ఇచ్చే ఒక పవిత్రురాలిగా నీ శీలాన్ని జాగ్రత్తగా కాపాడుకో. బజారు ఆడబిడ్డగా బ్రతక్కో. నీకు కాబోయే నీ భర్తకు నీ కన్యత్వాన్ని కానుకగా ఇయ్యి, కన్యత్వాన్ని కానుకగా ఇయ్యి. ఇది సంఘంలో ప్రతి యవన బిడ్డ నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం. అసలు సిసలు కన్యత్వం ఏంటో తెలుసా? కన్యక అంటే పరపురుషుని ఎరుగనిది, అంటే స్వపురుషునికి మాత్రమే తన జీవితాన్ని సమర్పించుకుంది. క్రైస్తవ జనమ, మన స్వపురుషుడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, పరపురుషుడు ఎవరు? వాడి ఆనవాలు ఏది నీలో కనపడకుండా. వాడు అబద్ధికుడు, అబద్ధం నీ నోట ఉండకూడదు. వాడు దురాశలు కలిగిన వాడు, మోహపు చూపు నీలో ఉండకూడదు. తప్పుడు ఆలోచన నీలో ఉండకూడదు. వాడు లంచగొండి, లంచం నీ దగ్గరికి రాకూడదు. వాడు అన్యాక్రాంతంగా ఆక్రమించుకునేవాడు,
నీది కాని డబ్బును, నీది కాని వస్తువును, నీది కాని ప్రాపర్టీని ఆక్రమించుకో. వాడు తాగుబోతూ, వాడు తిరుగుబోతూ, వాడు వెచ్చలవిడిగా బ్రతికేవాడు, వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికేవాడు, వాడి లక్షణాలు ఏవి నీకు అంటకుండా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన కన్యకగా కూర్చున్న లేచిన నేను నా యేసుకు సొంతం, నేను నా యేసుకు సొంతం, యేసు కొరకు ప్రదానం చేయబడిన పెండ్లి భార్య నేనని ఆయన కొరకే అంకితం చేయబడి ఒక కన్యకగా నువ్వు పెరుగుతూ ఉంటే నీకు తెలుసా, నువ్వు సిగ్గుపడవు, నీ పిల్లలు సిగ్గుపడరు. ఒకవేళ ఇంతకాలం మీరు సిగ్గుపడుతూ బ్రతికారేమో, రాగల కాలం ఇక మీదట ఎన్నడూ సిగ్గు అనేది మీ దరికి చారకుండా నిందకు ప్రతిగా 2 ఘనత దేవుడిచ్చునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.